గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎవరైతే దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వారి మీద ప్రభుత్వ పరంగా పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఇంకా ఆ కుటుంబానికి సంబంధించిన పెద్దలు కొంతమంది మాకు ఇన్వెస్టిగేషన్ మీద పూర్తిగా నమ్మకం అనేది ఉండకుండా ఉన్నదన్న మీరు దాని మీద తిరిగి ఇన్వెస్టిగేషన్ జరిపించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. పూర్తిగా తప్పకుండా ప్రభుత్వ పరంగా ఏదైతే ఉందో వారు కోరిన విధంగా మన మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా ఎస్పీ గారు సంబంధించిన పోలీసు అధికారులతో మాట్లాడి ఏ విధంగా దాని ఇన్వెస్టిగేషన్ తిరిగి జరిపించాలనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతాం అనే విషయాన్ని కూడా చెప్తూ మా మీడియా మిత్రుల ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే తమ్ముడు సల్లూరు మల్లేశం అంటే ఆయన ఒక హార్వెస్టర్ కొనుక్కొని దానికి ఫైనాన్స్ నడుపుకొని కుటుంబాన్ని మొత్తం కూడా తల్లిని తండ్రిని కుటుంబాన్ని కూడా ఆయన మీద ఆధారపడినటువంటి వారు. మరి వారికి ఈ ప్రభుత్వ పరంగా ఈరోజు మేము చట్టానికి లోబడి ఈ జరిగిన ఈ సంఘటనలో కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సుమారు 4 లక్షల రూపాయలు నగదు ఆ కుటుంబానికి ధైర్యం కోసం ఈరోజు సాంక్షన్ ఆ యొక్క 4 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ అని చెక్ ఇవ్వడం జరుగుతూ ప్రభుత్వ పరంగా ఎవరైతే ఆ కుటుంబంలో అర్హత ఉండేటైతే ప్రభుత్వ ఉద్యోగం ఇష్టాన్ని కూడా నిబంధనలకు అనుగుణంగా నేను కానీ కలెక్టర్ గారు కానీ చైర్మన్ గారు కానీ కుటుంబానికి మాట ఇస్తూ అదేవిధంగా దళిత సంఘ మిత్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ భవిష్యత్తులో మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాడు ఎంత పెద్దోడైనా కూడా దీన్ని ఎన్నుకున్నట్టయితే ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ఒక పక్క రాబోయే భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎలాంటి ఏదైతే దుర్మార్గ పరంగా ఇలాంటి చర్య పరంగా మళ్ళీ ఏదైనా ఒకటి దుస్సంఘట పరంగా ఆ కుటుంబానికి ఏదైనా కుటుంబ సభ్యులు మీద చేస్తానని ఆందోళన పడుతున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఈ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మాటిస్తున్నా ఎక్కడ కూడా ఆ కుటుంబానికి ఎలాంటి హాని జరగదు ఎలాంటి ఇబ్బంది జరగదు అనే విషయాన్ని కూడా నేను చెప్తూ మరొకసారి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటూ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగం మరియు ప్రభుత్వం మిగులు భూమి గురించి అడుగుతున్నారు. ఇక్కడ ఏదైతే ఈ శివారు లోపల ఎక్కడైతే మిగులు భూమి ఉన్నట్టయితే మా కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశిస్తున్నా. కొంతవరకు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. నేను ఇవన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. దీన్ని ప్రజాస్వామ్యవాదులు మేధావులు కూడా ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి 78 సంవత్సరాల తర్వాత కూడా ఒక కులం వ్యక్తి ఇంకో కులం వ్యక్తిని పెళ్లి చేసుకునేటువంటి లవ్ అఫేర్స్ సంబంధం విషయంలో కూడా ఇలా మిరియాల కూడా మన మధుకర్ కానీ ప్రణయ్ కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు మల్లేశం కానీ ఇది కూడా హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవి చాలా దారుణం. మరి సూర్యాపేటలో మాలబంటి కృష్ణ అనేటువంటి కూడా ఇప్పుడు ఒక గౌడ్స్ అమ్మాయిని ప్రేమిస్తే కూడా అక్కడ హత్యలు జరిగింది. ఇవన్నీ కూడా నేను ఖండిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఇక్కడ మల్లేశం కుటుంబం ఉన్నటువంటి రాజయ్య తండ్రి కానీ భూదేవ తల్లి కానీ వారి నలుగురు వాళ్ళ అక్కలకు కానీ సంపూర్ణంగా మా ప్రభుత్వము తరఫున మా లక్ష్మణ ఇప్పుడే హామీ ఇచ్చిండు. తప్పకుండా వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి SC/ST కమిషన్ కూడా వారి పూర్తి అండగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా వారికి కావాల్సిన చట్టంలో ఏం చెప్తుందంటే ఆ యొక్క హత్య జరిగినప్పుడు హత్యలో ప్రభుత్వ ఉద్యోగం ఒకటి ఇవ్వాలి. వాళ్ళకు ప్రభుత్వంలో ఏదైనా ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాలి. ప్రభుత్వ భూమి ఉంటే కూడా మనకు అలాట్మెంట్ చేయాలి. మరి ఇవన్నీ ఉన్నాయి కనుక చట్ట పరిధిలో వచ్చేటి అన్నీ కూడా మన మంత్రి గారు వెల్ఫేర్ మినిస్టర్ మన లక్ష్మణనే కనుక ఈ కాన్స్టిట్యున్సీ ఆయనదే కనుక తప్పకుండా ఆ వెల్ఫేర్ సంబంధించినటువంటి చట్టంలో ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా కుటుంబానికి వర్తింపజేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి వాళ్ళకు ఒక అనుమానం ఉన్నది. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నేను మా లక్ష్మణని కోరుతున్న మంత్రి గారిని తప్పకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు మరి DSP కనుక వేరే DSPకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పెట్టి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి ఎంతటి వారినైనా శిక్షించే విధంగా ఉపేక్షించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరూ కూడా జైలుకు పోయి కరకరాల మధ్య పోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది కూడా మొన్న మీరు చూసిండ్రు ఇలా శిక్షలు కూడా పడతా ఉన్నాయి. అయినా కానీ ఇంకా కూడా కులదుంక హత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటి మాత్రం మనం అంతా ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి ప్రభుత్వం తరఫున అవసరం అయితే మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఉంచబోయి ఆ కుటుంబాన్ని అన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి ఇక్కడ నేను ఒక SP గారికి నేను డైరెక్షన్ ఇస్తూ ఉన్నా. మరి ఇక్కడ మీరు తప్పకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఈ గ్రామంలో శాంతిబద్ధ విఘాతం కలగకుండా మరి పికెటింగ్ కూడా ఏర్పాటు చేసి మరి వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించి మేము ఉన్నాము అని చెప్పి మరి పోలీసులకు ధైర్యం కల్పించే అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.